మరి నాకకే ఏం చేస్తారు మరి మీరేమన్నా తెచ్చి పెట్టకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక పోషించాలే గాని పెళ్లికి ముందే నాకిస్తే మేము పెళ్ళైన తర్వాత ఏం పెట్టాలి? ఎవరు పెళ్లి చేసుకోమన్నారు మిమ్మల్ని? లవ్ లవ్ అని చెప్పేసి మా ఎంబడ పడేది మీరే. కొంచెం మేకప్ వేసి ఉంటే చాలు, టిక్కు టిక్ నెలకాలు పడేది మీరు. నాకు నెంబర్ ఇవ్వా, నాకు నెంబర్ ఇవ్వ. లేచి మొన్న ఏమైంది అంటే పొద్దున్నే లేచి ధను అని చెప్పి వీడియో కాల్ చేసిన. వామ్మో అందుట్లో చూస్తేనంటే నల్ల పోసమ్మ కనబడింది నాకైతే. ఆ నల్ల కోసం లేనిది బయటికి రారు, నల్ల కోసం లేనిది అమ్మాయిలు. ఇప్పుడు ఒక అమ్మాయి పక్కన ఉంటుంది, వేరే అమ్మాయిని చూస్తారా లేరు? మేమా ఒక్క అమ్మాయిని లవ్ చేసినాం అనుకో ఒకటే బాణం, అర్థమైందా? మీరున్నారు ఈ ఫోన్ లో ఒకరు, బయట ఒకరు, ఆడొకరు ఈడొకరు. అబ్బాయిలు ఎప్పుడు కృష్ణులాగా ఉంటారు, బయట ఒకళ్ళు ఫోన్ పేరుకే కృష్ణుడు అండి. ఇప్పుడు క్యాష్ కృష్ణుడు ఈ టైంలో ఉంటే కూడా క్యాష్ కోసమే లవ్ చేస్తుంటది అనుకుంటా పుల్లబామలు నాకు తెలుసు. అప్పుడు ఆ కృష్ణుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో బాయ్స్, అప్పటికి ఇప్పుడు పెద్ద ఏం తేడా. ఇప్పుడు కృష్ణుడులు ఎవరైనా అంటే అమ్మాయిలు అయినరు, గోపికలు మా పరిస్థితి. చాలా బాధ ఉందప్పా, అమ్మాయిలు ఏంది అబ్బాయి లైఫ్ లేదప్పా. సినిమాకి పోతే సినిమా టికెట్ అన్నది ఇస్తారా? అసలు సినిమా లోపల ఏమన్నా సమోసా అన్న కొంటారా? అది కూడా లేదు. ఒక పాప్కార్న్ అన్న కొంటారా? అది కూడా లేదు. అసలు ఎవరు తీసుకెళ్ళమన్నారు సినిమాకి? ఎవరు తీసుకెళ్ళమన్నారు సినిమాకి? ఎవరు తీసుకెళ్ళమన్నారా? మీరే తీసుకోమన్నారా? బేబీ సినిమాకి వెళ్దామా, బేబీ అక్కడికి వెళ్దామా అని చెప్పి మీరే కదా అడిగేది. బరాబర్ మేము అడగాము. అసలు బేబీ అనేది మీరు, అర్థమైందా? బంగారం, బుజ్జి, తొక్కలో వంకాయ టమాటా అని చెప్పేది మీరేగా. ఆ తొక్కలో వంకాయ టమాటా కూడా ఓన్లీ తొక్కు కూడా రుద్దనం రాదు వీళ్ళకు. ఏవైనా సరే ఆర్డర్లు చేయమంటారు. 10 నిమిషాలు ఎవరైనా గట్టిగా వేసుకొని లిఫ్ట్ గా మేకప్ వేసి చూడకుండా ఏ బాయ్స్ అయినా ఉండగలిగారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంట్లో చికెన్ చేసింది ఎవరు అడగారు, పక్కకి వెళ్ళి బిర్యానీ వచ్చింది అనుకో అంటారు. మరి వాసన వచ్చినప్పుడు ఏం చేయమంటారు? అదే అంటున్నా, అమ్మాయిలు లేని అబ్బాయి లైఫ్ లేదు. కానీ అమ్మాయిలని ఊడవని అమ్మాయే లేదు. తీసుకెళ్ళేది మీరే, పెట్టించేది మీరు. చివరికి నా బిల్ అంత అయింది ఇంత అయింది అని చెప్పి లెక్కలు అడిగి ఒక్క రోజు ఒక టీ షర్ట్ కన్నా అమౌంట్ కడతారా? అస్సలు కట్టారు. పార్కులకు తిప్పాలి మేమే, ఐస్ క్రీమ్లు కొనియాలి మేమే, ఆడుకొని తినే తెచ్చి ఇలా పెడతాం. కానీ లాస్ట్కి వచ్చి మా మమ్మీ వాళ్ళు వేరే సంబంధం చూస్తారు, ఐఎమ్ వెరీ సారీ, ఏమనుకోకు, పెళ్ళైన తర్వాత కలుస్తాలే అని అంటారు. మీరే వస్తులే బంగారం, నీకు నాకు సెట్ అవ్వలే కానీ అమ్మాయిలు చూసిన సంబంధం అనేది ఎప్పుడు డైలాగ్ తిరిగినా సేపు తిరుగుతారు, కొని పెడతారు, మొత్తం చేస్తారు. ఏదైనా చికెన్ కావాల్సిననుకో, నీకు అప్పుడు అంత పెట్టా డబ్బులు, ఇంత పెట్టా, నా డబ్బులు అగ్గొట్టు, ఆ ఫోన్ పే చేయి అని అడిగేది ఎవరు? మీరే కదా. బరాబర్ ఇక్కడ మాకు వాడే నీవు ఎట్లా మా తోటి కత్తరించి తిని మనలాంటి పెళ్లి చేసుకుంటానే మా తోటి తిరిగి, మా తోటి అక్కడ పోయి ఇక్కడ పోయి ఆడ పోయి ఈడ పోయి గన్నేరు చెట్ల జొరి. అసలు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళమన్నారు? మీరే కదా తీసుకెళ్ళేది. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే నేను లేను, నేను పెళ్లి దాన్ని లవ్ అంటారు. మాలాగా అరే మేము జర అడుగుతాము, మీరు ఒక్క రోజు అన్న ఓకే డార్లింగ్ ఐ లవ్ అని అన్న ఒక్క రోజు చెప్పు, ముద్దులా కూడా మేమే అడగాలి. అందుకే అంత కరువు కట్టుకుని ఉన్నారు బాయ్స్, అది మెయిన్. అందుకే అమ్మాయిలు అంటే మేము కరువులు ఉన్నాం అంటే మీరు ఫుల్ ఉన్నారు అన్నమాట. అమ్మాయిలు చూసిండ్రా అమ్మాయిలు ఇగో ఒక్కరు కాదు అంతే. ఒక బజ్జీల బండిలా బజ్జీలు 4-5 లేకుంటాయి, ఇన్ని ఉంటాయి, కానీ తినేది మాత్రం ఒక్కడే, అర్థమైందా? ఒక్క బజ్జీని తీసుకుంటారు అంతే. వీళ్ళేమో మొత్తం పిండిని తీసుకుంటారు. ఒక బజ్జీ తినుకుంటే కూడా 10 బజ్జీలు చూస్తారు మీరు. ఒక బజ్జీ పక్కన తింటూనే ఉంటారు, ఇంకో బజ్జీకి వెళ్ళి కన్ను పోతుందా లేదా? ఓన్లీ బజ్జీ చూస్తామంటే కానీ తినేదైతే ఒకటే బజ్జీ కదా. ఎన్ని బజ్జీలు మీరు ఆల్రెడీ బజ్జీలు, గారెలు, బూర్లు అన్ని తినే మళ్ళీ నా పైసలు నాకు వాడేసి మీ అమ్మాయి వాళ్ళు చూపించిన పెళ్లి చెప్తాపో. అవును, అమ్మాయిలకి అబ్బాయిలు చేసుకుని అమ్మాయిలకి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేదు, లైఫ్ ఎంజాయ్ చేస్తారు, ఏం లేదు. లేదు ఏమనుకున్నావు? ఇన్ని దినాలు మా వెనక తిరిగాను చెప్పు అంటున్నా. జస్ట్ ఫన్ కామెడీ కోసం చేసినాం అంతే, ఓకేనా? ఏం లేదు, ఇల్లే మా చెల్లె, అర్థమైంది? అబ్బాయిలే గ్రేటు.